విజయవాడ. ఆంధ్రప్రదేశ్‌లో ఫాస్ట్‌గా గ్రో అవుతున్న సిటీ విజయవాడ. ఈ సిటీ చెన్నై, కోల్కతా, హైదరాబాద్ అండ్ వైజాగ్ లాంటి మేజర్ సిటీస్‌ని కనెక్ట్ చేస్తుంది. ఈ సిటీలో ఎవ్రీడే లక్షలాది వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నాయి. దాంతో సిటీలో చాలా ట్రాఫిక్ ఇష్యూస్ వస్తున్నాయి. డైలీ కమ్యూటర్స్‌కి ట్రాఫిక్‌లో చాలా టైం వేస్ట్ అవుతుంది. లాజిస్టిక్స్ కూడా 40% స్లోగా మూవ్ అవ్వడంతో ఎకానమీపై ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనికి సొల్యూషన్గా విజయవాడ బైపాస్ని ప్రపోజ్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. విజయవాడలో పెరుగుతున్న ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడం కోసం విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ సిటీ ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడంతో పాటు సీమ్లెస్ కనెక్టివిటీ ఇవ్వడంలో ఒక రెవల్యూషన్ స్టెప్ అని చెప్పొచ్చు. విజయవాడ బైపాస్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు: ఈస్ట్ బైపాస్ అండ్ వెస్ట్ బైపాస్. ఈస్ట్ బైపాస్ NH16 ట్రాఫిక్ని సిటీకి ఈస్ట్ సైడ్లో డైవర్ట్ చేస్తుంది. మెయిన్గా ఫ్రైట్ మూవ్మెంట్కి ఇది హెల్ప్ అవుతుంది. వెస్ట్ బైపాస్ NH16 అండ్ NH65 హైవేస్ని డైరెక్ట్గా కనెక్ట్ చేయడంతో సిటీ ట్రాఫిక్ని తగ్గించడానికి ఈ బైపాస్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ వీడియోలో బైపాస్ రూట్ డీటెయిల్స్ ఏంటి, కరెంట్ స్టేటస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్సాప్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. విజయవాడ సిటీలో ట్రాఫిక్ కంజెక్షన్ ఒక మేజర్ ప్రాబ్లంగా మారింది. NH16 అంటే చెన్నై కోల్కతా హైవే, NH65 హైదరాబాద్ అండ్ వైజాగ్ మధ్య ఉన్న హైవే, ఈ రెండింటినీ కలిపే జంక్షన్ దగ్గర విజయవాడలో ట్రాఫిక్ పీక్స్లో ఉంటుంది. ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్గా విజయవాడ బైపాస్ని డిజైన్ చేశారు. ఈస్ట్ బైపాస్ పొట్టిపాడు విలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి చిన్నకాకాని విలేజ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ రూట్ దావులూరు, మోరుపూడి నుంచి వెళ్తూ రొయ్యూరు అండ్ వల్లభాపురం దగ్గర కృష్ణా నదిపై ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది. 4 to 6 లేన్స్తో అప్రాక్సిమేట్గా 2500 crore బడ్జెట్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కంప్లీట్ అయ్యాక ఈ రౌట్ ఫ్రైట్ అండ్ ప్యాసింజర్ ట్రాఫిక్ని స్మూత్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ప్రెజెంట్ స్టేటస్ ప్రకారం బైపాస్కి ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది, కానీ ల్యాండ్ అక్వైజేషన్ అండ్ DPR ప్రాసెస్ జరుగుతున్నాయి. ఈస్ట్ బైపాస్ కంప్లీట్ అయ్యాక ట్రాఫిక్ని తగ్గించడంతో పాటు ఫ్రైట్ మూవ్మెంట్ని 40% వరకు ఇంక్రీజ్ చేస్తుంది. వెస్ట్ బైపాస్ NH16 ట్రాఫిక్ని సిటీకి వెస్ట్ సైడ్లో డైవర్ట్ చేయడం కోసం ఈ బైపాస్ని డిజైన్ చేశారు. ఈ రౌట్ చిన్నౌటుపల్లి నుండి స్టార్ట్ అయ్యి గొల్లపూడి దగ్గర ఎండ్ అవుతుంది. ఈ రూట్ కొండపల్లి, నున్న, సూరంపల్లి ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది. అలానే ఇక్కడ కూడా కృష్ణా రివర్ పైన ఒక బ్రిడ్జ్ ప్లాన్ చేశారు. 6 lane హైవేతో ఫ్యూచర్లో 8 lanes వరకు ఎక్స్పాన్షన్ చేసే స్కోప్తో ఈ బైపాస్ని డిజైన్ చేశారు. టోటల్ ప్రొజెక్షన్ కాస్ట్ 1148.40 crores. కంప్లీట్ అయ్యాక ఈ రౌట్ కూడా ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ప్రజెంట్ స్టేటస్ ప్రకారం రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అండ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యాయి, కానీ హైటెన్షన్ పవర్ లైన్స్ని రీలొకేట్ చేయడం వల్ల మైనర్ డిలేస్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ని 2025 లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయ్యాక విజయవాడ సిటీలో ఉన్న ట్రాఫిక్ని చాలా వరకు తగ్గిస్తుంది. కమ్యూటర్స్ అండ్ లాజిస్టిక్స్కి కూడా ఒక మేజర్ రిలీఫ్ దొరుకుతుంది. ఇలా విజయవాడ బైపాస్ సిటీ ట్రాఫిక్ కంజెక్షన్ని డ్రాస్టిక్గా తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. దాంతో అర్బన్ ఏరియాస్లో ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్ కూడా సిగ్నిఫికెంట్గా కంట్రోల్ అవుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్లో మైనర్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. విజయవాడ నుంచి ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్స్లో చెప్పండి. ఛాలెంజెస్: ఈ ప్రాజెక్ట్ మేజర్గా కంప్లీట్ అయినప్పటికీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ బైపాస్లో చాలా మండల్స్లో ల్యాండ్ అక్వైజేషన్ ఇష్యూ పెండింగ్గా ఉంది. లోకల్స్ ప్రొటెస్ట్ వల్ల టైం డిలే అన్నది జరుగుతుంది. వెస్ట్ బైపాస్ దగ్గర నున్న పవర్ గ్రిడ్స్లో పవర్ లైన్స్ రీలొకేషన్ ఒక మేజర్ ఇష్యూగా మారింది. దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ని ప్రజెంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కృష్ణా రివర్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ వల్ల వెట్ ల్యాండ్స్ డ్యామేజ్ అయ్యి
ఎకో బ్యాలెన్స్ వల్ల ఛాలెంజెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్ట్కి రిక్వైర్డ్ ఫండ్స్ ఆన్ టైంలో రిలీజ్ అవ్వకపోవడం వల్ల చాలా డిలేస్ని ఫేస్ చేస్తుంది. దీనివల్ల ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కంక్లూషన్: ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్తో విజయవాడ ఒక మోడల్ సిటీగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెన్స్కి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ట్రాఫిక్ కంజక్షన్ని తగ్గించడంతో పాటు లాజిస్టిక్స్కి కూడా ఒక స్పీడ్ బూస్ట్ ఇవ్వడంతో ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇలా ట్రాఫిక్ని తగ్గించడం, ఎకానమీని బూస్ట్ చేయడంలో ఈ బైపాస్ ఒక గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.